ఆ రోజు నేను చేసిన పనులన్నీ కంటిన్యూ చేశారు. ఈరోజు మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి 75% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 3 ముక్కలాట ఆడారు. కానీ విశాఖపట్నంలో మాత్రం నీ ఆటలు సాగవని బాగా కర్రు గాల్చి వాత పెట్టారు. ఒక వాత కాదు. చాలామందికి అనుమానం ఉంది, ఏదో చెప్తే విశాఖపట్నం వాసులు మోసపోతారని. ఒకటే చెప్పారు, మేము మాట తప్పం, మడమ తిప్పం, నువ్వు ప్లేటు ఫిరాయించావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పిన ప్రాంతం విశాఖపట్నం. అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండు ఎప్పుడు ఇట్లనే ఉంటారు. విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు. కానీ విశాఖపట్నం కోరుకునేదే వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విశాఖపట్నాన్ని నేను చాలా రుణపడున్నా. ఎంత చేసినా తక్కువే అవుతుంది. ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నానికి సహజ సిద్ధమైన నగరం ఇది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా విశాఖపట్నం. మొన్నే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాం నీతి ఆయోగ్తో. రాబోయే రోజుల్లో ముంబైకి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పుడు ఏం చేశాడో చూశారు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ని ట్రాక్లో పెట్టా, ఇక్కడనే మళ్ళీ